పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టు చూడు అంటారు. అవును. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అన్నారు. ఇక్కడ ఆలయ అనేసరికి దాన్ని మనం గృహాలయంగా తీసుకోవాలి. అంటే గృహస్థుడైన వాడు ఇల్లు కట్టుకోవాలా, లేదా ఇందాక పోయి చెప్పినట్టుగా సంవత్సరానికి 30 lakhs ప్యాకేజ్ ఉంది కాబట్టి ముందు ఇల్లు కొని లోన్లు పెట్టుకుని ఇల్లు కొనుక్కొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మరొక ఏంటంటే, సరే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకొని ఇల్లు కట్టడం శ్రేయస్కరమా, లేదా ఇల్లు కట్టాక పెళ్లి చేసుకోవడం శ్రేయస్కరమా? ఇవి ఏమవుతుందంటే ఈ ప్రశ్న జనరేషన్ తగ్గట్టుగా మారిపోయింది. ప్రశ్న ఆన్సర్ మొదట్లో ఏమైందంటే ఇల్లు కట్టి కొడుకు పెళ్లి చేసేవాడు, ఇల్లు కట్టి పెళ్లి చేయరా అంటారు. ఇల్లు కట్టి పెళ్లి చేసినటువంటి జీవితాలు ఇప్పటికీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా కడుతున్నారు ఇల్లు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొడుకు మటుకు ఇల్లు కట్టుకుంటున్నాడు, కుటుంబం కోసం కాదు. అది కూడా ఏమిటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమవుతుందంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఒక మగ పిల్లవాడికి నేను పెళ్లి చేసుకోవాలి అతని మనసులో కలగాలంటే అతను కొన్ని కోరికలు అనేటువంటివి డామినేట్ చేస్తూ, లేదు నేను అమ్మాయిని తెచ్చుకునేసరికి నేను జీవితంలో కొంతన్నా సెట్ అవ్వాలి అని చెప్పేసి ముందు వాడు ఉద్యోగం సంపాదించుకుంటున్నాడు, తర్వాత ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు, అపార్ట్మెంట్ కావచ్చు, డూప్లెక్స్ కావచ్చు, ఒక స్థలమైనా కనుకొని అప్పుడు నేను ఇంకా పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు నాకు వచ్చేటువంటి భార్య నేను నా ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నాను అనే ఆలోచనతో స్థిరపడుతున్నది. మనసు అంతా కూడా ఈ విధంగా మారింది. అయితే అప్పట్లో ఏమైందంటే కొడుకుకి పెళ్లి చేయడానికి తండ్రి ఇల్లు కట్టేవాడు, ఇప్పుడు తనకు పెళ్లి కావాలంటే తనే ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఇక్కడ మనం శాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం ఇతను చూసుకుంటున్నాడు. కానీ నేనేమంటే ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తుంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు కదా, అందరూ వస్తుంటారు పెళ్లి కాకుండా ఇల్లు కట్టాలనుకునేటువంటి వ్యక్తులు, ఆడగాని మగగాని. వాళ్ళు గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పేరును కూడా శాస్త్రంలో అన్వయం చెయ్యాలి, అసలు అంటే జనరేషన్ చెయ్యాలి. వీళ్ళు చెయ్యట్లేదు. ఏం చేస్తున్నారు, నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను, నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, కానీ నా పేరు మీద మాత్రమే చూడండి సార్ అంటారు. అదే ఆడవాళ్ళు అయితే మా భర్త అవసరం లేదు సార్, నా పేరు మీదనే ఇల్లు చూడండి, నా పేరు మీదనే ముహూర్తం పెట్టండి, నా పేరు మీదనే ఆయం లెక్క కట్టండి, గణితం క్యాల్కులేషన్ చేయండి అంటారు. అది కరెక్ట్ కాదు నేను అంటాను. ఇప్పుడు నాకు అట్లాగానే వాళ్ళకు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కనీసం ఒక గృహ నిర్మాణం చేపట్టాలంటే 7 తరాలు చూడాలంటారు ఇల్లు కట్టాక. అప్పుడు నువ్వు ఇల్లు కడుతున్నప్పుడు నీ ముందున్నటువంటి తరం మీ పేరెంట్స్ని యాడ్ చేయి, ఆయం లెక్క కట్టేటప్పుడు కానీ గృహ నిర్మాణం చేసేటప్పుడు, తర్వాత నిన్ను యాడ్ చేసుకో, నీకు పిల్లలు ఉంటే కనుక పిల్లల్ని కూడా యాడ్ చేసుకో. అప్పుడు 3 తరాలు నువ్వు కట్టేటువంటి ఇంటికి ఒక బలాన్ని తీసుకొస్తున్నావు. డెఫినెట్గా అది తర్వాత ఉండేటువంటి 4 తరాలు పనిచేస్తుంది అంటాడు. ఎట్లాగైనా కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంజనీర్లు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గృహానికి ఎనర్జీ లెవెల్ ఇస్తున్నారు. అసలు పూర్వంలో మేము రాసివ్వమండి 50 సంవత్సరాలు అనకపోయినా 100 సంవత్సరాలు ఇల్లు ఉంటున్నాయి, పెంకుటిళ్ళు అన్ని కూడా. 100 సంవత్సరాల ఇల్లు కూడా మనకు 143 సంవత్సరాల కలిగిన గృహం కాకుమాన్ దగ్గర పొన్నూరులో, గుంటూరు జిల్లా పొన్నూరు కాకుమాన్ 143వ సంవత్సరం ఇల్లు చూసిన పెంకుటిల్లు. ఇప్పుడంటే సర్టిఫైడ్ చేస్తున్నారు 50 years ఓకే నేను కట్టిన ఇల్లు యాక్సెప్ట్ అవుతుంది అనేది. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఇంటికి మన పేరెంట్స్ని యాడ్ చేయాలి శాస్త్ర ప్రమాణంలో. అంటే ఆయం లెక్క కట్టేటప్పుడు కానీ అట్లీస్ట్ ఆయం మేము కట్టలేదండి రెడీమేడ్ హౌస్ ఇది అన్నప్పుడు మనం అక్కడ ముహూర్తం ఏర్పాటు చేస్తాం, ఒక గృహప్రవేశ లగ్న ప్రమాణం ఏర్పాటు చేసినప్పుడు మన తల్లిదండ్రుల్ని పిలుచుకోవాలి, దానిలోకి ఏర్పాటు చేసి వాళ్ళ పేరు కూడాను ముహూర్తం సూట్ అయ్యేట్టు చేయాలి. అప్పుడు అట్లీస్ట్ మనకు కొంత భాగమైనా కానీ అది మనకు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.